ఇక నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా కోవూరు నియోజకవర్గంలో కూడా ఒక పండగ వాతావరణంలో స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు బేద రవిచంద్ర ఇద్దరు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది చెప్పుకోవచ్చు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఇటు తండ్రి మరియు తాత ఇద్దరే ఆశయాలు నెరవేర్చిన ఏకైక యువ నాయకుడు నారా లోకేష్ మాత్రమే అని చరిత్రలో నిలిచిపోతారని చెప్పి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉండే బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వాళ్ళు పాల్గొన్నారు. 246 మందికి ట్రైసైకిల్ కూడా పంపిణీ చేశారు. అదేవిధంగా వారసత్వం అంటే ఆస్తులు పంచుకోవడం కాదని యువతకి ఆదర్శంగా నారా లోకేష్ నిలిచారని చెప్పి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. విద్యార్థులకు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా 246 సైకిళ్లు అందించారు. అదేవిధంగా వారసత్వం అంటే తాత తండ్రి ఆస్తులు పంచుకోవడం కాదని వారి ఆశయాలను సాధించడమని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఇటు శుక్రవారం కోవూరు బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నారా లోకేష్ జన్మదిన వేడుకలకు నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు బేదార్ రవిచంద్రతో కలిసి ఆమె పాల్గొన్నారు. నారా లోకేష్ జన్మదిన సందర్భంగా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా 8 మరియు 9 తరగతుల విద్యార్థులకు 246 సైకిళ్లు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పాత ఎన్టీఆర్ క్రమశిక్షణను తండ్రి చంద్రబాబు రాజనీతిని కలుపుకొని యువతగా నారా లోకేష్ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. తండ్రి చంద్రబాబు హైదరాబాద్ను హైటెక్ సిటీగా మారిస్తే తనయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంను డిజిటల్ ఏపీగా మారుస్తున్నారన్నారు. లోకేష్ జన్మదిన సరస్వతీదేవి జన్మ నక్షత్రంలో సైకిల్ పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. రానున్న రోజుల్లో కోవూరు నియోజకవర్గంలోని అన్ని పాఠశాలల్లో ఈ సైకిల్ పంపిణీ జరుగుతుందన్నారు. అనంతరం జిల్లా అధ్యక్షులు బేదార్ రవిచంద్ర మాట్లాడుతూ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో సైకిల్ పంపిణీ కార్యక్రమం చేపడతామని ముందుగా కోవూరు నియోజకవర్గంలో చేపట్టామన్నారు. సరస్వతీదేవి జన్మ నక్షత్రం రోజు కోవూరు నియోజకవర్గ సరస్వతీదేవి అయిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ద్వారా ఈ సైకిల్ పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పి ఇటు బేదార్ రవిచంద్ర కూడా అన్నారు. ఏదేమైనా కానీ ఇటు కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఈ యొక్క నారా లోకేష్ జన్మదిన వేడుకలను కొత్తగా వెరైటీగా జరిపారని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఈ కార్యక్రమంలో ఇటు కూటమి నాయకులు మొత్తం కూడా పాల్గొన్నారు. మీకు అందరికీ తెలుసు, ఈరోజు మనం ఇక్కడ సమావేశమైంది ఎందుకో, యువత రాజకీయాల్లోకి వచ్చి బాధ్యతాయుతంగా ఎలా పనిచేయాలో ఆదర్శంగా నిలిచిన మన యువ నాయకులు లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా మనం అందరం ఇక్కడ సమావేశమయ్యాం. విమర్శలను దీవెనలుగా మార్చుకొని లక్షలాది మంది యువతకి స్ఫూర్తిదాయంగా నిలిచి ఈరోజు ఆంధ్రప్రదేశ్ చిత్రపటంలో ఒక ధృవతారలాగా వెలుగుతున్న మన నారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే ఆయనకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈరోజు అడిగారు. కానీ నాకు 7th క్లాస్ 6th క్లాస్ పిల్లలకి సైకిల్ ఇచ్చి వాళ్ళు సైకిల్ తెలియకుండా ఊహ రాకుండా సైకిల్ దొక్కడం అనేది నాకు ఇష్టం లేదు. అందుకనే మా కాన్స్టిట్యున్సీలోనే ఒక దుర్ఘటన కూడా జరిగింది. దాన్ని మనసులో పెట్టుకొని నేను 8వ క్లాసు 9వ క్లాస్ పిల్లలైతే వాళ్ళకి కొంచెం మెచ్యూరిటీ ఉంటుంది, వాళ్ళు జాగ్రత్తగా ఉండగలరని చెప్పి నేను మీకు ఈ సైకిల్ బహుమానం ఇచ్చాను. కానీ మీరందరూ కూడా జాగ్రత్తగా స్కూల్స్కి వెళ్ళి జాగ్రత్తగా స్కూల్కి రావాలని చెప్పి మీ అందరినీ కూడా నేను కోరుకుంటాను. సైకిల్ ఉందని ఫాస్ట్గా వెళ్ళిపోకూడదు, చాలా జాగ్రత్తగా కూడా వెళ్ళాలి. సో ఈరోజు మరోసారి మనం అందరము హ్యాపీ బర్త్డే టు లోకేష్ అన్న అని చెప్పి అందరూ ఒకసారి చెప్పండి.